त्रिभुवन लोक रक्षक दत्तात्रेय त्रिमूर्ति रूप त्रिभुवन लोक रक्षक कृतिका तारा सिद्धानुसार सिद्धदूत मनोहर सह्याद्रिवास सच्चिदानंद श्री गुरुदत्त स्वरूप श्री गुरुदत्त स्वरूप जय गुरुदत्त स्वरूप दत्तात्रेय त्रिमूर्ति रूप त्रिभुवन लोक रक्षक त्रिभुवन लोक रक्षक त्रिभुवन लोक रक्षक दत्तात्रेय त्रिमूर्ति रूप त्रिभुवन लोक रक्षक దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువన్. ఇక్కడ మనం వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇట్లా కిందికి జారిపోతున్నాయి. మన ఈ షెడ్లు ఉంటాయి కదా, అవి బోటు దిగేటప్పుడు ఏంటంటే ఇబ్బంది అవుతుంది. దాని కొరకు ఇక్కడ ఒక 20 గజాల పొడుగు మనం ఒక ప్లాట్ఫామ్ చేసుకొని బోటు వచ్చిన యాత్రికుల కొరకు సౌకర్యం కొరకు చేస్తున్నాం. నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. 1000 నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. జై శ్రీమన్నారాయణ. ఒక అద్భుతమైన క్షేత్రం అండి. అసలు ఈ క్షేత్రానికి రావాలంటే ఇందాక అర్చక స్వాములు కూడా చెప్పాను, ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. రావాలనుకున్న ఆ స్వామి అనుగ్రహం ఉంటే తప్ప రాలేమని ఒక చిన్న సంకల్పం నిన్న అనుకున్నాము, తప్పకుండా రావాలి అని చెప్పేసి ఫోన్లోనే విన్నాను ఈ క్షేత్ర మహిమను. వచ్చేసాము. ఇది స్వామి దత్తాత్రేయ స్వామి వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన ఆలయం అన్నమాట. ఇది సనాతన మూర్తులు స్వాములు, కొన్ని వేల సంవత్సరాలు అయిందనే చెప్తున్నారు అర్చక స్వాములు. ఇక్కడ మరీ విశేషం ఏంటంటే దత్తాత్రేయ స్వామి ఇక్కడ రాహుకేతు గ్రహ దోష నివారణ కోసము స్వయంగా తను సర్పాకృతిలో పడుకొని ఉన్నారు స్వామివారు, పడుకొని శేషస్థాయిలాగా అన్నమాట. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి అవతారాల్లో కూడా, అంటే 16 అవతారాల్లో ఇది కూడా ఒక స్వరూపం అంట స్వామిది. కాబట్టి అప్పుడు మనకి ఆ 100,000 ఏళ్ల క్రితము ఋషులు చెప్పిన దాని ఆధారాన్ని బట్టి ఆ స్వామి ఇక్కడ ఇట్లా వెలిసిండ్రు అని చెప్పడానికి ఇక్కడ మనం అన్ని విశేషంగా తెలుసుకున్నాము. అసలు ఆ స్వామి ఇక్కడ ఈ 3 నామాల వాడు, అక్కడ దత్తాత్రేయ స్వామి సర్పాకృతిలో ఇలా పడుకొని అసలు చూస్తుంటేనే శరీరం అంతా పులకరించిపోతుంది. స్వయంభూ క్షేత్రాలు ఇన్ని తెలంగాణలో ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్తాము. ఎందుకు మనం ప్రపంచానికి చూపించకూడదు? తప్పకుండా ఈ ఆలయానికి రావాలి. మీరు అనుకున్న కోరికలు, ధర్మమైన కోరికలు నెరవేరుతాయి అనడంలో ఇలాంటి సందేహం లేదు. ఎందుకంటే చిన్న రాతి మీద ఉన్న, పెద్ద మూర్తిగా ఉన్న, పెద్ద క్షేత్రంలో ఉన్న, ఎక్కడున్నా ఒకే స్వరూపం, ఏక స్వరూపం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎన్నో అవతారాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆర్తిగా కోరుకున్న ఏ భక్తులకైనా, ఏ క్షేత్రమైనా, ఎక్కడైనా సరే ఆ స్వామి మన కోరికలు తీరుస్తాడని అనడానికి అసలు ఈరోజు మాదే నిదర్శనం అండి. నిన్న అనుకున్నాం తెలంగాణలో కొన్ని స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయి, తప్పకుండా ఎక్కడికో చేసే బదులు ప్రపంచానికి పరిచయం చేయొచ్చు కదా అని చెప్పేసి మా బంధువులే ఉంటారు. అడిగాను ఒక మాట, ఇక్కడ విశేషం ఏంటి అని. అసలు చెప్పిన తర్వాత తప్పకుండా రావాలి, ఈ వీడియో చేయాలని అనిపించింది, చేశాము. ఇంకా విశేషం ఏంటంటే చూడండి, చుట్టుపక్కల ప్రకృతి అంతా ఇది మొత్తం వాటరే ఉంటుందండి. మనకి జూలై ఆగస్టులో వర్షాలు వస్తాయి కదా, ఆ తర్వాత మొత్తం వాటరే ఉంటుంది. ఇక్కడికి పైకి రావాలంటే కూడా ఈ మెట్ల దాకా వాటరే ఉంటుంది. ఇప్పుడు బోట్ అరేంజ్ చేశారనమాట. ఆ బోట్లో ఇక్కడ దాకా వచ్చి మెట్ల మీద నుండి మళ్ళీ మనం స్వామి ఆలయానికి రావాల్సి ఉంటుంది అన్నమాట. ఇది చుట్టూ చూడండి, ఇది ప్రకృతి అంతా ఇది కంప్లీట్ చుట్టూ వాటర్తోనే ఉంటుంది. ఇది మనకు విశేషం. మళ్ళీ ఇక్కడ బోట్ అరేంజ్ చేసి ఆ బోట్లో ఎంతో కొంత ఛార్జ్ తీసుకుంటారు. ఆ బోట్లో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుండి అర్చకులైనా ఎవరైనా సరే భక్తులైనా ఇక్కడికి బోట్లోనే రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి కారు కొంచెం పైదాకా వస్తుంది, మనం కొంచెం నడుచుకుంటైనా హ్యాపీగా రావచ్చు. ఇది ఈ ఆలయ విశేషం. ఇంకా స్వామివారిని, అక్కడ దత్తాత్రేయ స్వామివారిని చూద్దాం రండి. శ్రీనివాసాయ మంగళం. స్వామి మంగళాకారంతో
స్వామి వెలిసేను చిన్న మూర్తి ఆళ్వార్లతో సహా స్వామి వెలిసేను. ఎంత అద్భుతమైన దివ్యధామం అండి. ఇలాంటి దివ్యధామాలన్నీ వదిలిపెట్టేసుకుని ఏం చేస్తామండి? భక్తుల్ని అడుగుతున్నా, ఎక్కడికో వెళ్ళిపోతుంటాం కదా. దగ్గరున్న దానికి మనం ఇంత అద్భుతమైన క్షేత్రం మనం చూడగలుగుతామా? ఎక్కడికన్నా దేశంలో మీకు అనిపిస్తుందా? ఒకసారి మనం రివైండ్ చేసుకుంటే ఇంత అద్భుతమైన క్షేత్రము మన రాష్ట్రంలో అనుకోండి, దేశంలో అనుకోండి, ఇంత ప్రత్యేకత. కష్టపడి అది అలాంటిది ఇక్కడ మనం ఇంత ఇక్కడ 3 నామాల వాడు కలవు వెంకటనాయక, ఇక్కడ స్వామి ఉన్నారు. అక్కడ దత్తాత్రేయ స్వామి సర్పాకృతిలో రాహు కేతు గ్రహ దోష నివారణ కోసం దత్తాత్రేయ స్వామి 16 అవతారాల్లో ఒక రూపం అన్నమాట. అట్లా భక్తుల కోసం ఇక్కడ వెలుస్తా అని చెప్పారంట స్వామి. ఋషుల ద్వారా మనకు తెలిసిన విశేషం అది. అప్పటి ఋషులు మనమేం చదువుతాము? పురాణాలు, శాస్త్రాలు, ఇలాంటి పెద్దవాళ్ళు మహానుభావుల ద్వారా మనకు తెలుస్తాయి అన్నమాట. రావాలి తప్పకుండా. ఇక్కడ పౌర్ణమి ఇంకొకటి భక్తులకి, ఇంకోటి పౌర్ణమి విశేషం అన్నమాట. కొన్ని వందల వేల మంది భక్తులు వస్తారు పౌర్ణమి. ఇంకా సత్యదత్త వ్రతాలు, భోజనాలు, అన్నదానం ఉంటుంది తప్పకుండా. అద్భుతమైన అసలు ఈ చుట్టూ ఇదంతా ప్రకృతి చూస్తుంటే కూడా మన తెలంగాణలో మనకున్నాయి ఇవన్నీ. ఎక్కడికో వెళ్ళిపోతాం కదండి. ఒకసారి జై శ్రీమన్నారాయణ, జై గురుదేవ దత్త, జై శ్రీమన్నారాయణ, వెంకటరమణ గోవింద. విన్నారు కదా ఇందాక కలియుగ ప్రత్యక్ష దైవం మన వెంకటనాథుని దర్శనం చేసుకున్నాం కదా. అక్కడ నుండి సనాతన మూర్తిగా ఇక్కడ 1000 ఏళ్ల కిందట వెలిసిన స్వామి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోబోతున్నాము. మేము ఆల్రెడీ చేసుకున్నాము, అర్చన చేసుకున్నాము, ఆశీర్వచనాలు తీసుకున్నాము. మీకు కూడా చూపిస్తాం రండి. ఆ సనాతన మూర్తిని తప్పకుండా, అంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎన్నో దోషాలు ఎన్నో ఉంటాయి మనిషి అన్నప్పుడు. దగ్గరున్న వాటికే మనం ఇబ్బంది పడతాం. కానీ ఇక్కడ అట్లా కాదు. ప్రతి పౌర్ణమికి విశేషం అన్నదానాలు జరుగుతాయి, సత్య దత్త వ్రతాలు జరుగుతాయి. ఒక్కసారి రండి, ఆ దివ్యమంగళ మూర్తి దర్శనం చేసుకుందాం మనం. అభిషేకం చేస్తూ జటాధరం పాండురంగం శుభహస్తం కృపానిధం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం అహం భజే. ఓం శ్రీ జై గురుదేవ దత్త. ఇది ఆ స్వామివారి దివ్య మంగళ స్వరూపము. ఎంత మనకు క్లియర్గా కనిపిస్తున్నారు చూడండి. భగవంతుని ఉనికి అణువణువు మనకు కనిపిస్తున్నారండి. ఆర్తితో చూడాలి, మనస్సుతో చూడాలి మనం ఏం చేసినా కానీ. ఆయన ఉన్నారు. ఇక్కడ భగవంతుని ఉనికి ఇక్కడ విశ్వం పైన ఉంది, నేల పైన ఉంది అంటే మనం చేసే పని, మనం మాట్లాడే మాట ప్రతి ఒక్కటి మనకు ధర్మంగా అది నడుస్తుంది. ఆ నడవడానికి ఆయనే చూసుకుంటాడు. ఎట్లా చూసుకుంటాడు? ఆ భగవంతుడు ఉన్నాడన్న ఒకే ఒక విశ్వాసం మనిషి జీవితాన్ని నడిపిస్తుంది. దానికి నిదర్శనాలే మన ఆలయాలు. అద్భుతమైన సనాతన మూర్తి దర్శనం చేసుకోండి, తరించండి. తప్పకుండా రాహు కేతు గ్రహ దోషాలు ఎవరున్నా నివారణ కోసం రండి, పూజలు చేయించుకోండి, తరించండి. అందరూ బాగుంటే అందులో మనం ఉంటాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ జై గురుదేవ దత్త. దత్తాత్రేయ భగవానికి నమస్తే. భగవాన్ దత్తాత్రేయ ప్రబోధనే శ్రీయందేవక్ష్మయ శ్రీర్మా జీవేదుషిత కాంసోహృదామరణ్యప్రాకారామార్జనాదినందే చంద్రాం ప్రభాసాం లోకే దేవదిష్టామిధారాన్మనే శరణమహం ప్రపద్య లక్ష్మీర్మే నిష్ఠితాం కుమారునే ఆదిత్యవర్ణే వనస్పతిష్టవాక్షోదగుర్వః. दत्तावधूत स्वामी का भवे, दत्तावधूत स्वामी का भवे, चित्त विमोह त्वं समुचेयवे, चित्त
श्रितमोह क्षयकरकाववे चूपुन शक्ति पादमुचेयवे दत्तावधूत स्वामी काववे सज्जन संगति पूरिचिकाववे सच्चिदानंद स्फूर्तिनि चूपवे सच्चिदानंद स्फूर्तिनि चूपवे दत्तावधूत स्वामी काववे दत्तावधूत स्वामी काववे दत्तावधूत स्वामी काववे चित्तविमोह ध्वंसमुचेयवे चित्तविमोह ध्वंसमुचेयवे दत्तावधूत తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన జిల్లా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కదా. ఈ వరదవెల్లి గ్రామం కూడా, ఇది వరదవెల్లి గ్రామం అండి. వరదవెల్లి గ్రామంలో స్వామివారు ఇంత స్వయంభూగా అక్కడ వెంకటేశ్వర స్వామి, అక్కడ దత్తాత్రేయ స్వామిగా వెలిసి ఉన్నారు. చూసారు కదా స్వామిని. ఈ సిరిసిల్ల జిల్లా కిందికి వస్తుంది వరదవెల్లి గ్రామం. తప్పకుండా వీలైన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలాంటి క్షేత్రాలకు రావాలి. ఈ క్షేత్రాలకు వస్తే కోరిన కోరికలు నెరవేర్తే అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ కోరికలు కాదు, ఫస్ట్ శరీరం మీద మనకున్న వ్యామోహం పోతుంది. మనసుతోనే ఆలోచించడం మొదలు పెడతాము, ధర్మంగా ఆలోచిస్తాము. ఆ ధర్మమైన బుద్ధి ఏదైతే ఉందో అది భగవంతుడు మనకు ప్రసాదించిన మరుక్షణము మన జీవితం ఒక మంచి మార్గంలో, అంటే భక్తి మార్గంలో, విష్ణు మార్గంలో వెళ్ళిపోతుంది. ఇంకేం కావాలి మన జీవితానికి కదా. తెలంగాణలో కొన్ని తీసుకున్నాము. నేను మా వారు ఇక్కడున్న కొన్ని ప్రసిద్ధమైన క్షేత్రాలు వీడియో తీయాలి, ప్రపంచానికి పరిచయం చేయాలి. పరిచయం చేయాల్సిన పని లేదు భగవంతుని, కానీ కొన్ని క్షేత్రాలు మనం మనస్సుతో చేస్తాం కదా, మనస్సుతో చూస్తాం. కాబట్టి ఇలాంటి మంచి క్షేత్రాలతో మళ్ళీ ఏదన్నా ఒక క్షేత్రంతో వీడియో నేను తప్పకుండా చేస్తాను. తప్పకుండా ఇలాంటి వీడియోస్ ఆదరించండి. అందరికీ నమస్తే.